ఓకేనా. జై బల్సులమ్మ తల్లి మనందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ మొన్న 12వ తారీఖు నుంచి అమ్మవారి జాతరని మొదలుపెట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రతిరోజు కూడా అమ్మవారి గుడికి అశేష జన సందోహంతో అమ్మవారి జాతరని అక్కడ చాలా గ్రాండ్గా జరిపించడమే కాకుండా నిన్న కూడా శుక్రవారం రోజున ఒక దాదాపుగా 3000 పై చిలుకు మహిళలకి కూడా కుంకుమార్చన జరిపించడం, ప్రతిరోజు హోమాలు విశిష్ట పూజల్ని జరిపించడం, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా అమ్మవారు జాతరని జరిపిస్తున్నటువంటి కమిటీ వారికి, అలాగే పట్టణ ప్రముఖులు ప్రజలు కూడా వారు సహకరిస్తున్నారు. అమ్మవారి జాతరకి విశేషంగా సహకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సహకారాన్ని ఇంకొక 15 రోజులు కూడా అలాగే మీరు అందించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఇవాళ రోజున అమ్మవారిని గుడి దగ్గర నుంచి పాతూరులో ఉన్నటువంటి మన అమ్మవారి పుట్టినింటికి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ పొరుగుడిసెలోని అమ్మవారిని ఇవాళ నిద్ర చేయించి మళ్ళీ రేపు అమ్మవారిని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. రేపు మార్నింగ్ మనకి ఆ అమ్మవారి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్లే ఊరేగింపుగా తీసుకెళ్లే కార్యక్రమం రేపు జరుగుతూ ఉంది. ఇవాళ రోజునైతే ఈరోజు రాత్రి మనకి ఇక్కడ అమ్మవారి కథని, అంటే మన కనకదుర్గమ్మ అమ్మవారి కథని ఎక్కడైతే అమ్మవారి నిద్ర చేస్తూ ఉన్నారో అక్కడే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచే ప్రయత్నం మన కమిటీ వారు అందరూ చేశారు. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి కథని విని అమ్మవారి కృపా కటాక్షాలని అమ్మవారి కృపా కటాక్షాలకి మీరు నోచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే రేపు నుంచి కూడా అమ్మవారు జాతరని మనం అక్కడ కంటిన్యూ చేసుకుంటూ ఉంటాం. ప్రతిరోజు కూడా చాలామంది జనం వస్తూ ఉన్నారు. దానికి కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని కూడా కమిటీ వారు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కానీ అందరితోనూ కూడా మాట్లాడి అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా మీరందరూ కూడా మార్నింగ్ అయితే రేపు ఆదివారం కాబట్టి కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో మీరందరూ కూడా విచ్చేసి అమ్మవారి దర్శనాన్ని చేసుకుని వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై బల్సులమ్మ తల్లి. శ్రీ బల్సులమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు, పురప్రజలు, భక్తుల సహాయ సహకారాలతో జరిగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో 3వ రోజున మన పాతూరులో వేసేసి ఉన్న పుట్టింటికాడికి అమ్మవారిని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి అక్కడ పూరిగుడిసెలో అమ్మవారిని ఈరోజు ఉంచి రాత్రి నిద్ర చేయించి రేపొద్దున పాశం వారింటి వద్ద పానుపు కార్యక్రమం చేయించి పాతూరులో ప్రతి వీధిలోనూ కూడా అమ్మవారు ఊరేగింపు కార్యక్రమం జరిపించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ పాతూరు ప్రజలందరూ కూడా ఇవాళ అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తారు కాబట్టి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. జై బల్సులమ్మ తల్లి. మన గ్రామ దేవత, మన ఎలవేలుపు శ్రీ 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 బల్సులమ్మ వారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా మొదలవుతుందో పాటు ఈ రోజున ఈ జాతర మహోత్సవంలోనే అతి ముఖ్యమైన ఘట్టం అమ్మవారిని పుట్టింటికి తీసుకురావడం. ఇప్పుడే అమ్మవారు ఊరేగింపుగా పుట్టింటికి విచ్చేశారు. ఈ రోజున అమ్మవారిని ఇక్కడ పూరిగుడిసెలో ఉంచి సేవలు అందించి ఈ రాత్రి బస చేయించి రేపు అమ్మవారికి పాన్పు సేవలు కూడా చేయించి ఊరేగింపుగా మళ్ళీ ఆలయానికి చేరుకోవడం జరుగుతుంది. ఈ ప్రాంతం అమ్మవారి పుట్టినిల్లు, ఇక్కడే అమ్మవారు వెలసిన రోజు కాబట్టి ఈ జాతర మహోత్సవాల్లో ఇది ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజున అమ్మవారిని తీసుకురావడం ఆనవాయితీ. ఈ జాతర సందర్భంగా 12 సంవత్సరాల తర్వాత వచ్చిన జాతర సందర్భంగా అమ్మవారిని ఒక రాత్రి బస చేసేందుకు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ రోజున రేపు కూడా అమ్మవారికి విశేషమైన సేవలు చేసుకుంటారు. అనంతరం రాత్రి ఇక్కడ ఒక దుర్గమ్మ కథ చదివి అమ్మవారిని సంతోషపెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి సేవ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. జై బల్సులమ్మ తల్లి. తాడేపల్లిగూడెం జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు మన పాతూరు పుట్టింటి అమ్మవారిని ఆ పుట్టింటికి తీసుకురావడం జరిగింది. ఆ పూర్పాకలో ఉంచి అదేవిధంగా రేపొద్దున్న మన పాతూరు పుట్టింటి అమ్మవారి పురవీధుల్లో ఊరేగించడం జరుగుతుంది. ఈ మరి పాతూరు ప్రజలు
మన పట్టణ ప్రజలందరూ ఈ ఊరేగింపులో పాల్గొని ఈ ఈ బలిసలమ్మ జాతరని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థించున్నాము. జై బలిసలమ్మ తల్లి. జై బలసలమ్మ తల్లి. శ్రీ శ్రీ బలసలమ్మ తల్లి జాతర మహోత్సవాలు మన 12వ తారీఖు నుంచి మా మిత్రుడు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారంతో తాడేపల్లి పట్టణంలో ఉన్నటువంటి అన్ని వ్యాపార వర్గాలు, ఉద్యోగ వర్గాలు, కార్మిక వర్గాలు, అన్ని కులాలకి అత్యధికంగా పెద్ద ఎత్తున జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు అమ్మవారిని పాతూరులో ఉన్నటువంటి పుట్టింటి అమ్మవారి గుడికి తీసుకురావడం జరిగింది. అలాగే రేపొద్దున మా పాతూరులో పొరవీధుల్లో అమ్మవారి యొక్క ఊరేగింపు పెద్ద ఎత్తున ఇక్కడ స్థానికులు, పెద్దలు, మహిళలు, పాతూరు యూత్ అందరూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ అమ్మవారి పొరవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం ఉంది. కాబట్టి తాడేపూడెం పట్టణ ప్రజలే కాకుండా పాతూరు ప్రజలందరూ కూడా అమ్మవారిని తరించి అమ్మవారి యొక్క ఈ జాతర మహోత్సవంలో అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ జై బలసలమ్మ తల్లి. జై బలసలమ్మ తల్లి. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ 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 బలసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారిని మా పాతూరు ఆడబడిచినటువంటి శ్రీ శ్రీ బలసలమ్మ అమ్మవారిని పూరి గుడిసెలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజు అంతా కూడా అమ్మవారిని పూరి గుడిసెలో మా పాతూరు ప్రజలందరికీ కూడా దర్శనమిచ్చి రేపు ఉదయం పాశ్యంవారి పుట్టింటి వద్ద పానుపు వేయడం జరుగుతుంది. పానుపు వేసిన అనంతరం కూడా ఈ పాతూరు పట్టణ పురవీధులన్నింటినీ కూడా అమ్మవారిని అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తీసుకువెళ్ళి పట్టణ ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరూ కూడా ఈ బలసలమ్మని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. జై బలసలమ్మ తల్లి. సంవత్సరం ఐదేళ్ళు సుబ్రహ్మణ్యం గారు చేశారు. అక్కడి నుంచి 20 ఏళ్ళకి నాకు ఇచ్చారు తాళం. అప్పటి నుంచి నేను చేస్తున్నాను. తల్లి ఆ తల్లి చేయించుకుంటుంది బాబా కొడుక. నాకు ఏది వచ్చినా ఆ తల్లే చూస్తుంది. అందరికీ చుట్టుపక్కల అందరికీ చచ్చిపోయింది తల్లి, చల్లని తల్లి. ఈరోజు పుట్టింటి బలసలమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని పుట్టింటికి తీసుకొచ్చారండి. 12 సంవత్సరాల తర్వాత ఈ జాతరను జరుపుకోవడం జరుగుతుంది. అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. ఇంతకు మరింత గత సంవత్సరం 12 సంవత్సరాల క్రితం కన్నా ఇప్పుడు 4 రెట్లు ఆనందంగా, అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామండి. అందరం కూడా చాలా సంతోషంగా ఉంది. మా పాతూరు ప్రజలందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. అలాగే మన ఈ కార్యక్రమాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి.